హెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీన దీక్ష 5వ రోజుకు చేరుకుంది. కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష స్థలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ సందర్శించి రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు మద్దతు పలికారు. ప్రజల న్యాయమైన కోరికను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నదని తెలిపారు. కంటోన్మెంట్ జేహెచ్ఎంసీలో విలీనం అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ప్రజల వెంటే ఉంటుందని హామీనిచ్చారు. అవసరమైతే ఎమ్మెల్యే శ్రీ గణేష్ తోటి కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తామని వెల్లడించారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎమ్మెల్యే శ్రీ గణేష్ రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. ఎంపీ గారు ఒకసారి గట్టిగా చప్పాటు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నా. స్వాగతం సుస్వాగతం. మీరు ఎమ్మెల్యే సార్కి వచ్చి సపోర్ట్ చేసిన ఈ కార్యక్రమం మనం కంటోన్మెంట్ నియోజకవర్గం వచ్చే వరకు మనకు సమస్య ఏడొస్తుందంటే ఈ యొక్క కంటోన్మెంట్ అనేది ఒక సపరేట్ జోన్. ఈ జోన్ స్టేట్ కి రిలేటెడ్ కాదు. ఈ జోన్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కి రిలేటెడ్ అయిన సబ్జెక్ట్. మన స్టేట్ ప్రభుత్వంలో ఉన్న మున్సిపల్ మినిస్టర్ అయిన రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి అన్న నాకు నియోజకవర్గంలో ఒక డెవలప్మెంట్ వర్క్ కావాలి, ఈ డెవలప్మెంట్ కి మీరు 50 కోట్లు ఇవ్వాలని ఒకసారి బోర్డు అంటే చర్చించుకుంటే గణేష్ అన్నకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏడొస్తుందంటే ఈ యొక్క జోన్ కంటోన్మెంట్ జోన్ వచ్చేసే వరకు మనం ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలనుకున్నా కూడా, ఏ ప్రయత్నం చేయాలనుకున్నా కూడా ఈడున్న బోర్డు పర్మిషన్ కావాలి, లేకుంటే ఢిల్లీ నుంచి పర్మిషన్ కావాలి. సోదరుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ గారు కంటోన్మెంట్ ను మరి విలీనం చేయాలి పనులు అని చెప్పి చేస్తున్న దీక్షకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తాను. ఇందుకు సంబంధించి గౌరవ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండే సంజయ్ గారు కూడా లేఖలు రాస్తూ వెంటనే దీనికి సంబంధించిన చర్యలు చేపట్టాలని, అక్కడ ప్రాంత ప్రజల అభివృద్ధి అందరితో సమానంగా జరగాలని, ఆ ప్రాంత ప్రజలు కంటోన్మెంట్ పేరు మీద వివక్షకు గురి కావద్దని చేస్తున్న దీక్షకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం వెంటనే తీసుకుంటూ ఆ ప్రాంత ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిగే విధంగా మరి ఈ యొక్క కంటోన్మెంట్ విలీనాన్ని తొందరగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని కోరుతా ఉన్నాం.